వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. మన భాష సంస్కృతులను భావి తరాలకు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కొండపల్లి. ఉగాది పర్వదినం సందర్భంగా సంపత్ వినాయక నగర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. నిరుద్యోగ యువతికి కూటమి ప్రభుత్వం తీపి కబురు. ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల. హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు. అట్టహాసంగా విశాఖ జిల్లా ఉగాది వేడుకలు. పంచాంగ పఠనం చేసిన వేద పండితులు. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 3వ రోజు స్వామివారు సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అజ్ఞానాన్ని నశింపజేసి పట్టుదలతో విజయాలను అందించే ఈ వాహన సేవలో శ్రీరాముడు అత్యంత రాజసంగా కనిపించాడు. అనంతరం ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, చందనాది ద్రవ్యాలతో వేడిగ్గా సంపన్న తిరుజమంజనం నిర్వహించారు. అదేవిధంగా తిరుమల శ్రీవారిని పలువురు శ్రీని ప్రముఖులు దర్శించుకున్నారు. కన్నడ నటుడు కిచా సుదీప్, నిర్మాతలు వెంకటేష్, భాణివాసు, నటుడు సప్తగిరితో పాటు ప్రేమలత, విజయకాంత్ స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఈ సందర్భంగా ఆకాంక్షించారు. విజ్ఞప్తి: తిరుమల క్షేత్రకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు రీಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ எல்லாருக்குமே வருஷ பருப்பு வாழ்த்துக்கள் உங்க எல்லாருக்குமே. அதனால இன்னைக்கு பெருமாள் சேவிக்க வந்தவங்க எல்லாருமே நல்லா இருக்கணும், இந்த லோகமே நல்லா இருக்கணும், எல்லா மக்களும் நல்லா இருக்கணும், அதான் மெயின் பிரார்த்தனை. రంజాన్ మాసం సందర్భంగా విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియా జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సత్యపద్మ, మత పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు గంటా, వంశీకృష్ణులు మాట్లాడారు. రంజాన్ పవిత్రతలో భాగంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ముస్లిం సోదరులు ఆర్థికంగా బలపడుతూ సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇమాంలు, మౌజాముల గౌరవ వేతనాలు మార్చి వరకు పూర్తిగా విడుదల చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అభివృద్ధి, సంస్కృతిని సమానంగా ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ప్రతి వర్గానికి సంక్షేమాన్ని అందజేస్తుందన్నారు. సూపర్ 6 వంటి పథకాల ద్వారా మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ముందుగా అందరికీ ఈద్ ముబారక్. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల ఆత్మీయ విందుకి ఇక్కడ మేము పాల్గొనటం, మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం నగరంలో విఎంఆర్డీఏ అరీనాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎంతో కృషి చేసి ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అనే రెండు కళ్ళులాగా మన సమాజం అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకువచ్చారు. పెద్దలకు ఇక్కడ మా ముస్లిం సోదరులందరికీ ముందుగా
రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ ఎంతో పవిత్రంగా ఇప్పటికి 28 రోజులు కంప్లీట్ చేసినట్టున్నారు. ముస్లిం సోదరులకి ఎంతో పవిత్రమైనది రంజాను. ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు. 28 రోజులు కంప్లీట్ చేసుకొని ఇంకొక 2 రోజులు మ్యాక్సిమం అనుకుంటాను. సో వాళ్ళు సంపాదించింది. యుద్ధం ఆగేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తెదేపా నాయకులు పితాని సత్యనారాయణ ఆకాంక్షించారు. తిరుమల దర్శనానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ యుద్ధం వల్ల గల్ఫ్లో చాలా మంది ఇండియన్స్ ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు చిక్కుకుపోయారని వారిని స్వదేశానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేస్తూ యుద్ధం ఆగేలా ఆయా దేశాలతో సంప్రదింపులు జరపాలని కోరారు. ఉగాదితో మంచి రోజులు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదైనా కూడా శాంతియుతంగా చర్చలు జరగాలి. చర్చల కారణంగా భారత ప్రధాని మోడీ గారు కూడా దీంట్లో ప్రధానంగా పాల్గొవాలనేది ప్రజల ఆకాంక్ష, భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా గల్ఫ్ దేశాల్లో అనేక మంది ఈ రాష్ట్రం నుంచి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనమే దీన్ని బలమైన దేశంగా ప్రపంచంలో అమెరికా నచ్చపగలిగిన మనము, అలాగే ఇజ్రాయెల్ నచ్చపగలిగిన మనం కూడా ఈనాడు ఈ యుద్ధ భూమిని ఎప్పటికప్పుడు వాచ్ చేసినప్పుడు కూడా శాంతియుత మార్గాలతోటి త్వరలో యుద్ధం ముగించాలని కోరుకుంటా ఉన్నాం. ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. వారందరికీ శుభాకాంక్షలు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగు బంగారం, 1 టౌన్ బుర్జిపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుండి అమ్మవారి సన్నిధికి చేరుకుని బారులు తిరిగి పూజలు చేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం సుఖ సంతోషాలు ప్రసాదించేలా కరుణించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ వేద పండితులు పంచాంగ పఠనం చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఉగాది పచ్చడి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఉగాది విశిష్టతను వివరించారు. ఈరోజు చాలా పర్వదినము, పరాభవ నామ సంవత్సర ఉగాది, మహా పుణ్యప్రదమైనటువంటి పర్వదినము, పండుగ, సంవత్సరాది పండుగ యుగాది. ప్రతి మనిషి కూడా ఈ రోజున తెల్లవారుజామున లేచి తైలాభ్యంగనము చేసి నూతన వస్త్రధారణ, దేవతా దర్శనము, పండితుల దర్శనము, పెద్దల దర్శనము, వారి యొక్క ఆశీస్సులు పొందడము, ఇలవేలిపోయినటువంటి కొంగు బంగారు తల్లి అయినటువంటి మన కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ నగరంలో ఉండడం. శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ రాజమండ్రి వేణుగోపాల స్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీఆర్ దామోదర్, ఇతర అతిథులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పంచాంగకర్త శ్రీ వారణాసి వెంకటనారాయణ ధర్మారావు శర్మ పంచాంగ శ్రవణం గావించి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రపంచ, దేశ, రాష్ట్ర పరిస్థితులు మరియు రాశి ఫలాలు, వర్షాలు, వ్యవసాయం, వివిధ రంగాల్లో రానున్న పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెట్ ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు నామ ఉగాది పండుగ ప్రజలకు వెలుగులు పండగ అని తెలిపారు. తెలుగు భాష, సంస్కృతులను భావి తరాలకు అందించాలని, మన సాంప్రదాయాలు పిల్లలకు తెలియజేయాలన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాష్ట్రం ప్రతి రంగంలో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ వారి కుటుంబాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చూడండి, మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన
ఇప్పటివరకు తెలుగు పద్యం చెప్తుంటే నా 10th క్లాస్ వాడకపోతే నేను వెళ్ళలేదు. అప్పటికి నేను చదువుకున్నప్పటికీ ఇప్పుడు పిల్లలు చదువుతున్న టైంకి తెలుగులోని చాలా మార్పు జరిగింది. తెలుగు భాషని అభినందించే వాళ్ళు తగ్గిపోయారు. తెలుగు సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ప్రధానంగా పబ్లిక్ అందరూ కూడా పిల్లలతో సహాయంగా మీరు కూడా పిల్లలు తీసుకురావాలి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ని ఇలాంటి పండుగని ఖచ్చితంగా తీసుకొచ్చి మన తెలుగు సంవత్సరాన్ని ఎలాంటి వేడుకలు చేస్తారు, ఏ రకమైనటువంటి ఏరియాలు పాటించారు అనేది ఒక 10 మందికి చెప్పాలి. ఎందుకంటే మనం చూసుకుంటే వన్ టౌన్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం సమీపంలో 39వ వార్డు ముస్లింలకు వైసీపీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రంజాన్ తోఫా పంపిణీ చేశారు. స్థానిక ముస్లిం నాయకులు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ముస్లింల అభివృద్ధి తగిన ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తిరిగి అధికారంలో తీసుకువచ్చేందుకు ముస్లింలంతా చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ దక్షిణంలో వాసుపల్లి నాయకత్వంలో వైసీపీ బలోపేతానికి ముస్లింలంతా ఐక్యంగా పనిచేస్తాయని చెప్పారు. మన శనివారం నాడు రంజాన్ రాబోతా ఉంది. సౌదీ అరేబియాలోనైతే శుక్రవారమే జరుపుకుంటా ఉన్నారు. అటువంటి పవిత్రమైన ఈ నెల రోజుల్లో ఉపవాసం ఉంటూ ఒకవైపు మా 39వ వార్డు నాయకులు అధ్యక్షులు ఈరోజు ఒక తాటి మీదకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే మనం 100% సర్వీస్ అందించాలి. మనకి ఒక అత్యంతమైన పర్వదినం రంజాన్ మాసం. మరి రంజాన్ మాసంలోని మా 39వ వార్డు కార్యకర్తలకి నాయకులకి ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ తోఫా కార్యక్రమంలో మా గురువర్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. విజయనగరంలోని కోట వద్ద గల వాజీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది సందర్భంగా ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి ఉపద్రష్ట వెంకట వరప్రసాద్తో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు వాజీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని ఉపద్రష్ట వెంకట వరప్రసాద్ వాజీ ప్రేక్షకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సైబర్ క్రైమ్ పెరిగే అవకాశం ఉందని వాటిని నియంత్రించాల్సిన అవసరం అధికారులకు ఉందన్నారు. ఈ సంవత్సరం చెప్పాలంటే రైతులకు మంచి సంవత్సరం అని చెప్పచ్చు. అన్ని పంటలు సుభిక్షంగా పండుతున్నాయి. అలాగే మన భూమండలాన్ని పరిపాలించేటటువంటి గ్రహాల్లో 7 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల శుభ ఫలితాలు చక్కగా వస్తాయి. తెల్లని పంటలు బాగా పండుతాయి. వరి, గోధుమ, చెరకు, పప్పులు, ఒక్క మినుములు తప్ప అవన్నీ కూడా చాలా బాగా పండుతున్నాయి. వర్షాలు సరైన సమయానికి పడతాయి. ఎవ్వరికి కూడా ఈ విషయంలోని సమస్యలు అయితే లేవు. ఇక ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ మొదటి వారం తర్వాత యుద్ధం కొంచెం చల్లబడేటటువంటి అవకాశం ఉంది. అయితే భారతదేశానికి ముప్పేం లేదు. యుద్ధ వాతావరణం కనిపిస్తుంటుంది కానీ భారతదేశం ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాలు అయితే లేవు. మన దేశం వరకు మంచి శుభవార్తలు, అలాగే దేశంలోని మంచి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా జూను మొదటి వారం తర్వాత చాలా చాలా బాగుందనే చెప్పచ్చు. ఈసారి రాజు గురుడయ్యాడు కాబట్టి నాయకులందరూ కూడా నిజాయితీగా పరిపాలిస్తారు. అలాగే పీఠాధిపతులకు అవ్వచ్చు, దేశంలో ప్రజలకు అందరూ కూడా దైవచింతన అనేటటువంటిది బాగా పెరుగుతుంది. అన్యాయం అనేటటువంటిది తగ్గుతుంది. సైబర్ నేరాలు ఇలాంటివి కొంచెం పెరిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వారు కూడా కొత్త కొత్త పుంతలు తొక్కడం అంటారు, కొత్త ఆలోచనలు చేసి ఎలాగ ప్రజలను మోసం చేయాలని చెప్పి సైబర్ నేరగాలు అవన్నీ కూడా. ప్రజలు 5 ఏళ్ల పాటు తనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి అభివృద్ధి సంక్షేమానికి శక్తి వంచన లేకుండా
కృషి చేస్తున్నట్టు 35వ వార్డు మాజీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు తెలిపారు. రామకృష్ణ బజార్ సమీప తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు అధికారుల సహాయ సహకారాలతో సుమారు 25 కోట్లతో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. చివరగా వార్డు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పదవీ కాలం ముగిసినా కూడా వార్డు ప్రజలు సమస్యలను పరిష్కరించి వారి రుణం తీర్చుకుంటారని చెప్పారు. అలాగే 5 సంవత్సరాలు నన్ను ఆశీర్వదించి కౌన్సిల్ సమావేశాలకి సభలకి పంపించిన ప్రజలకు, అలాగే నన్ను పట్టాభిషేకం చేసిన మా కార్యకర్తలకు, అలాగే నాకు సహాయ సహకారాలు అందించి 5 సంవత్సరాలు కూడా ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్కి సహాయ సహకారాలు అందించిన జీవీఎంసీ ఉన్నత అధికారులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పరామరామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 5 సంవత్సరాల కాలంలో సుమారు 25 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు, జీవీఎంసీ అభివృద్ధి నిధులతో ప్రజలు ఇచ్చిన ఏదైతే కౌన్సిల్ సమావేశంలో గలమిప్పమని ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయమని ఒక అవకాశం ఇచ్చి ఉన్నారో ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల తాలూకా నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొనే విధంగా ప్రతి ఒక్క ఏదంటే ప్రజా సంస్థలు ఏవైతే ఉన్నాయో. నగరంలోని కర్రల్ మార్కెట్ మంగళవేది ప్రాంతంలో ఉన్న నూకలమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైసీపీ యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూకలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. 68 సంవత్సరాలుగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కమిటీ సభ్యులు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. 28 వసంతాలు పూర్తి చేసుకున్నారు అని చెప్పేసి అంటే అది చాలా పెద్ద సంప్రదాయం అని చెప్పేసి మనందరికీ కూడా అర్థమవుతుంది. దీనికి కృషి చేస్తున్న ముందుగా ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం జిల్లా నలుమూలల నుంచి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా వచ్చి అమ్మతాలక దీవెనలు తీసుకోవడానికి వస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలని చెప్పేసి ముందస్తుగానే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అమ్మని నమ్ముకుంటే కోరిన ఏ కోరికైనా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక దగ్గరుండి తీరుస్తుందన్న నమ్మకం ఎంతోమందికి తెలిసిన విషయమే. మరి ఆ నమ్మకం నలుమూల పాకి వివిధ ఊరుల నుంచి కూడా, చుట్టుపక్కల ఊరుల నుంచి, వివిధ పట్టణాల నుంచి కూడా ఇక్కడికి అమ్మని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు అనే విషయం అతిశయోక్తి లేదు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది. ఎట్టకేలకే ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 ఉద్యోగాలకు ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్పై ట్వీట్ చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చామని, ఇకపై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని ప్రకటించారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీనిపై ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టాభితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాబ్ క్యాలెండర్ వివరాలను వెల్లడించారు. మే 15న ఉన్నత విద్యాశాఖలో 1500 పోస్టుల భర్తీకి, అలాగే ఆగస్టు 15న గ్రూప్ 1లో 91 పోస్టులకు, హోంశాఖలో 2778 పోస్టులకు, ఇతర శాఖల్లో 928 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారు కేంద్రంలో. అయితే ఏ ఉద్యోగి ఏ జిల్లాకు సంబంధించిన వాడు అనే డేటాను కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లోకలైజేషన్ సమస్య అనేది అరైజ్ అయ్యింది. సో దాన్ని సాల్వ్ చేస్తూ ఒక పక్క ఆ ప్రాబ్లం లేకుండా ముందుగా రేపు మే 15వ తేదీన యూనివర్సిటీల్లో 1500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయడానికి మొదటి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 15న గ్రూప్ 1 ఉద్యోగాలు, యూనిఫామ్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు రెండో నోటిఫికేషన్లు ఒకేసారి 10 నోటిఫికేషన్లు ఆగస్టు 15 రావడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరలా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 15న గ్రూప్ 2 ఉద్యోగాలు 750, అలాగే ఇంజనీరింగ్ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు మూడో దఫాలో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక లాస్ట్ ఫేజ్లో అక్టోబర్ 15న
స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 3000 ఉద్యోగాలు, ఎస్జిటి ఉద్యోగాలు, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దయచేసి లక్షలాది నిరుద్యోగులందరినీ నేను కోరుకునేది ఒక్కటే, ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత గతంలో మాకు సమయం సరిపోలేదు, ప్రిలిమ్స్ టైం పెంచండి, మెయిన్స్ టైం పెంచండి అని ఎవ్వరు కూడా అడగవద్దు. ఎందుకంటే లోకేష్ బాబు గారి ఉద్దేశం ఏంటంటే ఎటువంటి లీగల్ కేసులు లేకుండా నెక్స్ట్ ఉగాదికి 2027 ఉగాదికి ఈ 10,060 ఉద్యోగాల్ని భర్తీ చేసి మరలా కొత్త నోటిఫికేషను, కొత్త జాబ్ క్యాలెండర్ని 2027లో ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. ఆస్తి పన్ను, ఖాళీ స్థలంలో పన్నులు చెల్లించి వడ్డీ మాఫీని వినియోగించుకోవాలని విజయనగరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ కిల్లానా అప్పలరాజు అన్నారు. ఈ రోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. పన్నుల్లోని వడ్డీ 50% మాఫీ జరుగుతుందని, ఆ విషయాన్ని పట్టణ ప్రజలందరూ గ్రహించాలన్నారు. కొలాయి పన్నులు, ఇంటి పన్నులు త్వరితగతిన చెల్లించాలన్నారు. తేదీ 16/3/26 తేదీ నాడు ఏవైతే మున్సిపాలిటీల్లోనూ నగరపాలక సంస్థల్లోనూ చెల్లించవలసిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులపై బకాయిలపై గల వడ్డీలో 50% డిస్కౌంట్ ఇస్తూ, రాయితీ ఇస్తూ జీవోను పాస్ చేశారు. సదరు జీవో నిన్న 17వ తారీఖు నుండి మనకి ఎఫెక్ట్ వచ్చింది. ఆ స్క్రీన్ కూడా అంతా కూడా అవైలబుల్గా ఉంది, వడ్డీ స్క్రీన్ అంతా కూడాను. కాబట్టి పట్టణంలో ఉన్న ఎండ్ల యజమానులు అందరూ కూడా మీ ఎండ్లకు చెల్లించవలసిన ఆస్తి పన్నులు, కొలాయి పన్నులపై, ఖాళీ స్థలం పన్నులపై, కొలాయి పన్నులకి ఎలాగా ఇంట్రెస్ట్ లేదు, ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులపై ఏవైతే బకాయిలు ఉన్నాయో ఈ మార్చి 31 వరకు కూడాను ఆ బకాయి మీద చెల్లించవలసిన వడ్డీ ఉంటుంది. ఆ వడ్డీలో 50% డిస్కౌంట్ ఇచ్చారు. మనకి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా త్వరపడి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు సాంప్రదాయబద్ధంగా అట్టహాసంగా జరిగాయి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండా గీతంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల వేద ఆశీర్వచనం, పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది విశిష్టతను చాటి చెబుతూ కవులు కవితలు వివరించారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక నృత్య గీతాలు అలరించాయి. చివరిగా కవులు, కళాకారులను అధికార ప్రముఖులు సత్కరించారు. శ్రీ పరాభవనామ కొత్త సంవత్సరం జిల్లాలో ప్రజలందరిలో సుఖ సంతోషాలు నింపాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా పరాభవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం ప్రజలు కోరుకుంటున్న విధంగా అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఒక్క ఇంట్లో వెలుగు నింపాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఏ విధంగా కొత్త సంవత్సరం మనము సెలబ్రేట్ చేస్తున్నామో ఈ సంవత్సరంలో ప్రభుత్వం తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ చేరే విధంగా చర్యలు చేపడతామని సభాముఖంగా కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మీరు అందరూ కూడా అనుకున్న ప్రతి లక్ష్యాలు సాధిస్తారని, మంచి కార్యక్రమాలు చేపడతారని ఆ దేవుడిని కోరుతూ తెలుగు సంవత్సరాన్ని, తెలుగు నెలలను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హిందూ ధర్మరక్ష సమితి రాష్ట్ర కార్యదర్శి ఎన్ వేణుగోపాలరావు అన్నారు. నగరంలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో హిందూ కాల సూచికను హిందూ ధర్మరక్ష సమితి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడాలన్నారు. ఉగాది పండుగను జరుపుకోవాలని సూచించారు. కాల సూచికలో ఎన్నో విశేషాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మరక్ష సమితి జాయింట్ సెక్రటరీ ధాడి భాస్కర్ రావు, ఎస్ పార్థసారథి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా అసిల్మెట్లోని కొలువై ఉన్న భక్తవరుడు శ్రీ సంపత్ వినాయక నగర్ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలాగే నూతన వాహనాల పూజలతో ఆలయ ప్రాంగణం రద్దీని సంతరించుకుంది. భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరి విఘ్నాలు తొలగించే గణనాథునికి శుభాలను ప్రసాదించాలని కోరుతూ పూజలు జరిపారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శ్రీ సంపత్ వినాయక స్వామిని దర్శించుకున్నారు.
ప్రజలకు శ్రీ పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అంతా ప్రజలు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని, వినాయకుడు కరుణించాలని ఆకాంక్షించారు. సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, మనందరికీ అన్నం పెట్టే రైతులకు, అలాగే మహిళలు, యువత అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా సుసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉగాది అనేది మనకి చాలా ప్రాశస్త్యం. ఏదైనా కార్యక్రమం చేసే ముందు మనకి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలి. ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం కావాలనుకుని మనం మొట్టమొదటిగా తొలి పూజ వినాయకుడు చేసుకున్నాం. మనందరికీ ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ సంపద వినాయక స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని, స్వామివారి పూజ చేసుకుని ఈరోజు పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి నిరసనగా నగరంలోని ఎన్సీఎస్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గాంధీ స్మారక నిధి ప్రతినిధులు మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రపంచ శాంతిని నెలకొల్పనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాకల్పాటి రఘువర్మ, రొంగలి పోతన్న, పెద్దింటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అమాయకులైన పిల్లలు, మహిళలు కూడా చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే అగ్రరాజ్యమైన అమెరికా వీళ్ళందరూ మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న వనరుల మీద దృష్టి పెట్టడం అనేది క్లియర్గా కనపడుతున్నది. దీనికి ఈ విజ్ఞత ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ యుద్ధాలని ఆపాలి అని దేశాల మీద, ప్రపంచంలో ఉన్న ఈ అగ్రరాజ్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చే అభిప్రాయాన్ని అందరిలోనూ కలిగించాలి. ఈ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనే నినాదంతో ఈరోజు గాంధీ స్మారక నిధి మహాత్ముడు సత్య అహింసల ప్రేరణతో మనకి స్వాతంత్రాన్ని ఎలాగైతే తీసుకొచ్చారో అలాగే ప్రపంచంలో శాంతి ఉంటే ప్రజలందరూ చాలా సుఖంగా బ్రతుకుతారు. కాబట్టి ఆ శాంతి కాముకుడైన మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఈరోజు ఈ దీక్ష. ఈ ప్రాంత ప్రాముఖ్యత, విశిష్టతను చాటి చెప్పేందుకు ఈ నెల 29న ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సాహితీ జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు దుప్పుల రవికుమార్ తెలిపారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన ఆచార్య కేఎస్ చెల్లం, బండి సత్యనారాయణ, మాటూరు శ్రీనివాసులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్ పేరుతో 29న నిర్వహించనున్న జాతరలో ఒరిస్సా జైపురం సంస్థానం రాజు విశ్వేశ్వర చంద్ర చూడ్దేవ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. చరిత్ర, వనరులు, మీడియా సాహిత్యం, సంస్కృతి, కవిత్వ ప్రస్థానంలో కళింగాంధ్ర ప్రమేయం కవిత్వ, సాహిత్య, సాంస్కృతిక రంగాల స్వద్విమహర్ష ఉంటాయన్నారు. మనం కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్ అని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది భారీ ఎత్తున జరగబోతున్న ఒక పెద్ద పండగ వాతావరణం ఇది. ఇందులో కేవలం కథలు రాసేవాళ్లే కాకుండా కవిత్వం రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఆలోచనాపరులు, సినిమాలు తీసేవాళ్ళు, సినిమాలు నటించేవాళ్ళు, అంటే ఈ నేల పట్ల అక్కర ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి హాజరవుతున్నారు. ఇప్పటిదాకా మనకు వచ్చిన సమాచారం మేరకు 120 మంది రచయితలు, కవులు, కళాకారులు దీనికి రిజిస్టర్ చేసుకున్నారు. బహుశా మరొక 30-40 మంది పెరిగి 170 మంది దాకా ఇక్కడ జమకూరుతారని మేము అనుకుంటున్నాం. దయచేసి మీరందరూ కూడా, పాత్రికేయ మిత్రులు కూడా, మీరు కూడా రచయితలే కాబట్టి, ఒక ఆయన పెద్ద ఆయన ఏమన్నాడంటే జర్నలిజం ఈజ్ నథింగ్ బట్ లిటరేచర్ ఇన్ హర్రీ. గబగబా మీరు చేసే సాహిత్య కృషి మీది. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా హౌసీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే. హౌసీలో గెలుపొందిన విజేతలకు ఈరోజు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరంలోని కోట వద్ద గల జిఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న వాజీ కార్యాలయంలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మద్రాస్ టెక్స్టైల్ యజమాని ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజీ ఛానల్ వినోదాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. విజేతలు మాట్లాడుతూ పండగ పర్వదినాన బహుమతులు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం అన్లక్కీ విన్నర్ లాటరీ పద్ధతిని తీసి బహుమతులు ప్రకటించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఎవరికైనా దైవభక్తి అనేది ఉంటుంది కదా, అట్లా మనం పూజ చేసుకున్న తర్వాత నార్మల్ హౌస్ ఆడడం, ఈవినింగ్ కాల్ చేసి ఇలా 3rd నెంబర్తో మాది ఫుల్ హౌస్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మాకు ట్రాలీ బ్యాగ్ అనేది రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వెరీ హ్యాపీ టు దిస్ గిఫ్ట్. థ్యాంక్ యూ ఫర్ వాజీ ఛానల్. మా ఏరియాలో చాలా సంవత్సరాల నుంచి ఆడిన ఒక్కరికి కూడా రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. టీపై 4th కౌన్సిలేషన్ చాలా సంతోషంగా ఉంది. వీధిలో పిల్లలందరం కలిసి ఒక దగ్గర కూర్చొని అందరూ ఆడడం చాలా సంతోషంగా ఉంది. అందులో చాలా మంది అదృష్టం లేక కొంతమంది రాలేదు, మిగిలిన అందరూ సంతోషపడుతుంటారు మా వీధిలో మాకు వచ్చిన అందరూ. అయితే హౌస్ శివరాత్రి ఆడారు సార్ మా అబ్బాయి వాళ్ళు. ప్రైజ్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సైకిల్ అండి 3వ కన్సలేషన్. ఇది చాలా ఆనందంగా ఉంది మాకు, ఎందుకంటే శివరాత్రి అది పండుగ పర్వదినమే, ఈరోజు ఉగాది పర్వదినమే. ఆ పర్వదిన చేసినటువంటి మంచి పని ఈ పర్వదిన ప్రేజలు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. వాషింగ్ మిషన్ ఇదే మిక్సీ అండి, అది అది పనిచేసినంత కొన్నాళ్ళు మీ వాజీ ఛానల్ వారు ఇచ్చినారని చెప్పి మేము చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. మీకు ఈ వాజీ ఛానల్ వారికి ధన్యవాదాలు. వచ్చింది బాగుంది. కూరగాయలు 1000 రూపాయలు గిఫ్ట్ వచ్చింది. వాజీ ఛానల్ వారు ప్రతిసారి కూడా హౌసీ పెడుతున్నారు. అదేవిధంగా శివరాత్రి రోజు కూడా పెట్టారు. ఆ రోజు హౌసీ ఆడాము. హౌసీ ఆడితే అన్లక్కీ విన్నర్గా నాకు వచ్చింది. అది వచ్చి మేము వాజీ ఆఫీస్లో రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత మాకు ఉగాది రోజు ప్రైజ్ ఇస్తామన్నారు. ఆ ప్రైజ్ ఇస్తామన్నారు. అదేవిధంగా లాటరీ ద్వారా ఎవరికి ఇచ్చేయకంటే అందరికీ సమానంగా దాంట్లో ఇంపార్టెన్స్ ఇస్తూ మాకు ప్రైజ్ అనేది ఇచ్చారు. దీంట్లో ఏ విధంగా ఏం లేదు, చాలా చక్కగా చేశారు. వాజీ ఛానల్కి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి వాజీ ఛానల్. నాకు కుక్కర్ పేలడం జరిగింది. హ్యాపీ ఫీల్. అంతా జెన్యున్గా జరిగింది సార్. అక్కడ ప్రాసెస్ అనేది తప్పడం అయితే లేదు. చాలా నీట్ క్రిస్టల్ క్లియర్గా అన్నీ ఉన్నాయి సార్. నంబరు అన్లక్కీ నెంబర్ కింద వచ్చింది. దానికి విజయనగరం రమ్మంటే వచ్చాము. మాకు ఇక్కడ అసలు ఫస్ట్ 3 గిఫ్ట్ తీసినప్పుడు రాకపోయేసరికి అంత దూరం నుంచి వచ్చాము. కనీసం ఇది కూడా రాదని చాలా బాధపడే టైంలో టక్మని మాకు వెంటనే 2 వచ్చేయండి. మాతో వచ్చిన వాళ్ళు నాకు ఇంకొక మా ఫ్రెండ్ గారు చాలా హ్యాపీగా ఉందండి. కుక్కరండి, గంగా కుక్కర్ వచ్చింది. శివరాత్రి సాయంత్రం ఇలా ఆడామండి, కానీ చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఇలా గిఫ్ట్ వచ్చినందుకు. దాన్ని ఆడానండి. చాలాసార్లు ట్రై చేస్తాం కానీ ఎప్పుడు రాలేక ఇప్పుడు వచ్చింది. అంతేనండి, హ్యాపీగా ఉంది చాలా. థ్యాంక్ యూ వాజీ. వాజీ ఆఫీస్కి అన్లక్కీ విన్నర్ కింద వచ్చాం సార్ నర్సీపట్నం నుంచి. ఇంకా రాదు హౌస్ ఇంకా అయిపోయింది, గిఫ్ట్స్ అయిపోయి అన్ని నిరాశతో వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. అలాంటిది నాకు మా ఫ్రెండ్ వేరే అమ్మాయి వచ్చింది సార్, ఆవిడకి వచ్చింది సార్. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా నాకు ప్రైజ్ వచ్చింది సార్, చాలా సంతోషంగా ఉంది సార్. ఉగాది అంటేనే ప్రకృతి తనకు తాను కొత్తగా సోయగాలతో రూపుదిద్దుకుంటూ ముస్తాబై మన ముందుకు వస్తుంది. ప్రస్తుతం పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాక్షాత్తు ఆదిశక్తి, భవ అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఆదిశక్తి కలిపి అందరినీ చల్లగా సుఖ సంతోషాలతో చూసే రోజు ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది. మరి మీకు తెలిసిందే వాజీ ఛానల్ ఈరోజు 31వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. శివరాత్రి రోజున ఆ పరమశివుని ఆశీస్సులతో మనం వాజీ హౌస్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ విజేతలందరికీ ఈరోజు మీ సమక్షంలో బహుమతుల ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఈ బహుమతుల ప్రదానోత్సవానికి మన వాజీ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి ఆదరాభిమానాలు అందిస్తూ మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ మనం చేసే ప్రతి కార్యక్రమాలకి మీ వెంట మేమున్నామంటూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న ద బెస్ట్ కస్టమర్. నగరంలో ఈ పేరు తెలియని వాళ్ళే ఉండరు. మద్రాస్ కట్ పీసెస్ సెంటర్, మద్రాస్ సారీ సెంటర్, మద్రాస్ టెక్స్టైల్స్, ఆ సంస్థ యాజమాన్యం శ్రీ ఫైజన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఇక్కడ నేను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చాను వాజీ ఛానల్కి. మాకు దగ్గర మా ఫాదర్ దగ్గర నుంచి వాజీ ఛానల్లో మా అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏదున్నా మంచి ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేది మా ఫాదర్ వాళ్ళు. ఇప్పుడు అలాగే మేము కూడా అలాగే చేస్తున్నాం. ఈ 31st యానివర్సరీ అన్నది ఈరోజు అయ్యిందని నాకు ఇప్పుడే చెప్పారు రాజుగారు. దీని మీద నన్ను పిలిచారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి. ఇక్కడ వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందరితో కలడం, అందరితో. పెద్దవాళ్ళతో
పొలిమేరులో కొలువై ఉన్న 14 గ్రామాల ప్రజల ఇలవేల్పు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి విశాఖ జిల్లా బీజేపీ శ్రేణులు ఘనంగా సారె సమర్పించారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టుచీర సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో ప్రపంచం సృష్టించి ప్రజా సమస్యలు తెలుసుకొని నిరుద్యోగ యువకులకి భరోసా కల్పిస్తూ మేము అధికారంలోకి వస్తున్నాం, ఖచ్చితంగా నిరుద్యోగ యువకులకి అండగా ఉంటామని ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఉగాది రోజున 10,000 పైచిలకు ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ప్రకటన ఇవ్వడం అనేది ఇది శుభపరిణామం. ఈ రాష్ట్ర నిరుద్యోగ యువకులకి ఒక భరోసా కలిగించే కార్యక్రమంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదే సమయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల నుంచి అధిగమించుకుంటూ రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 స్థానం తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వం సహా సహకారాలు సంపూర్ణంగా అందిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అద్భుతం వైపు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయనగరం పట్టణం బాలాజీ జంక్షన్ నుండి ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసనపేట రైతు బజార్ జంక్షన్ మీదుగా కొత్తపేట నీల్ ట్యాంక్ జంక్షన్ వరకు గల 4.30 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనులకు ఈరోజు పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజతరాజు రింగ్ రోడ్ సాయిబాబా కోవెల ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజతరాజు మాట్లాడుతూ నబార్డు నిధులు 3 కోట్లతో చేస్తున్న ఈ రహదారి అభివృద్ధి పనులకు ఉగాది పర్వదినాన శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని, కూటమి ప్రభుత్వ పాలనలో రహదారులు అభివృద్ధి చేయడం జరుగుతుందని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రహదారులు గుంతలతో కనీసం ప్రయాణం కూడా చేయలేని దుస్థితిలో ఉండేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందని, నిరుద్యోగ యువతకు ఇది శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కప్ కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం ఒక అద్భుతమైన డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది మనం మొదలు పెట్టాం. మనం చూస్తుంటే బాలాజీ జంక్షన్ నుంచి ఐస్ ఫ్యాక్టరీ రోడ్ జంక్షన్ వయా దాసన్పేట రోడ్, పాలకొండ రోడ్, అది కొత్తపేట నీల్ ట్యాంక్ వరకు ఈ 4.5 కిలోమీటర్లు రోడ్ అనేది మనం ఒక పొర వేయటం, ఒక లేయర్ వేసి ఒక 3 కోట్లతో ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత రిపేర్ చేయటం జరుగుతా ఉంది. అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ రింగ్ రోడే చూస్తుంటే నా తండ్రి ఎమ్మెల్యే మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ రింగ్ రోడ్ అనేది రూపకల్పన చేశారు. అప్పుడు కూడా ఈ కొత్త ఏడాది మనం తెలుగు సంవత్సరంలో మొదలుపెట్టాం. ఇది సంవత్సరంలో కూడా అద్భుతాలు జరగబోతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ముందు తీసుకెళ్లబోతున్నాం. మీ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈరోజు సమన్వయం చేసుకుంటూ ఈ రోజు అద్భుతంగా ప్రజలకి పరిపాలన తీసుగా ముందుకెళ్తున్నాం. ఈ రోజు వారిచ్చిన ఆశీర్వాదంతో ఈ రోజు ప్రజలిచ్చిన వారు అందతో అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్తాం. కూడా మళ్ళీ స్థానిక శాసనసభ్యులు అతిథి మేడం గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. చాలా సంతోషకరమైన విషయం. 3 కోట్ల రూపాయల నిధులతో
మనం రిపేర్స్ వర్క్ ని అలాగే రోడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని తీసుకోవడం జరిగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పైడితల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది తమను చల్లని చూపుతో దీవించాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు రద్దీ అధికంగా ఉందని ఆలయ పూజారి మణి శర్మ తెలిపారు. తీర్చే వరాల తల్లి మన శ్రీ పైడితల్లమ్మ వారికి ఉగాది పండగ వేళ కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరం రావడం, ఇలా పరాభవ నామ సంవత్సరం రావడంతోనే భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి అయినటువంటి మన పైడితల్లమ్మ వారి దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారికి అనేక విధములైనటువంటి ప్రార్థనలు చేసుకుంటూ ఈరోజు ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా కొత్త సంవత్సరం కాబట్టి షడ్రుసోపేతమైనటువంటి పరిస్థితులు భక్తులు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. కావున ఈరోజు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు వాహన ప్రారంభం చేసుకున్న వారందరికీ కూడా వారు అనుకున్నటువంటి కార్య విజయం లభిస్తుందని, అమ్మవారు అనేక కటాక్షాలు అమ్మవారు అందిస్తుందని కూడా, అలాగే ఈరోజు పంచాంగ శ్రవణం కూడా చేసుకుని విన్నప్పుడు ఆ యొక్క ఫలితం లభిస్తుందనేది శాస్త్ర ప్రవచనం కాబట్టి భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందుతూ ఉన్నారు. జై పై శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని స్థానిక బృందావనం అపార్ట్మెంట్లో సృష్టికరణ సంఘం ఏర్పాటు చేసిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో చేసే సేవలు అందించిన వారిని ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సృష్టికరణ సంఘం అధ్యక్షులు ఎంపీ గౌరీశ్వరరావు మాట్లాడుతూ పరాభవన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ప్రధాన కార్యదర్శిగా రేగా సురేష్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో రాణించిన ప్రతిభ కనబరిచిన సృష్టికరణను గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సన్మానకర్తలు టీవీ శేషగిరి, పోలి మహంతి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సృష్టికరణాలు సమాజంలో అత్యంత స్థానంలో ఉండి అందరూ మన్ననలు పొందాలన్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారు మానవతా దృక్పథంతో అట్టడుగు స్థాయిలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధాకర్ పట్నాయక్, జిల్లా సృష్టికరణ కోశాధికారి వెంకటేష్, విజయనగరం పట్టణ సృష్టికరణ అధ్యక్షులు సంజీవరావు, సృష్టికరణ పెద్దలు విశ్వేశ్వరరావు, మురళీ భగవాన్, ఆరికితోట తిరుపతిరావు, సింహగిరి పట్నాయక్, ధనుంజయ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. విశిష్ట పురస్కారాలతో సత్కరించడం అనేది చాలా సముచితము. ఈ కార్యక్రమం చేస్తున్న విజయనగరం జిల్లా సృష్టికరణ సంఘానికి రాష్ట్ర సృష్టికరణ సంఘం తరఫున అఖిల భారత సృష్టికరణ మనస వాచ కర్మన అభినందిస్తూ మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. సృష్టికరణాలని చెప్పుకున్న వాళ్ళకి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ మనుగడ లేదు. మీరు ఎంతో ప్రేమ అభిమానంతో సృష్టికరణాలను రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చడానికి మీరు ఎంతో కృషి చేశారు. విజయనగరం జిల్లా నుంచి ఈ దినం కేంద్ర బీసీ జాబితాలో కలిపి సృష్టికరణాలు చేర్పించడానికి విజయనగరం జిల్లా కీలక పాత్ర అవ్వాలని, విజయనగరం జిల్లా ముందుకు రావాలని. కుటుంబ వ్యవస్థకు పరమార్థాన్ని అందించిన శ్రీరాముడు గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గొల్లప్రోలు ప్రాంతానికి చెందిన వెంకట సత్యనారాయణ, జీవి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. కుస్మంచి సుబ్బారావు నేతృత్వంలోని పూల్బాగ్లోని బాలక్ రామాయణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రాముడి త్యాగాన్ని, ఆయన నడకను ప్రతిస్తరానికి వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అందుకే శ్రీరామ నవమి వరకు శ్రీరాముడు మాలాధారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకు రామాయణ పరమార్థం దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. బాలరామాలయంలో ఈ రకంగా జరుగుతుంది. దీనికి చాలామంది భక్తులందరూ కూడా సహకరించి అన్నీ కూడా చక్కగా స్వామివారి యొక్క రాముని యొక్క మాలాధారణ ఎందుకని వివరణ అతిథి మహారాజు గారి వారి ఆధ్వర్యంలో మేము గొల్లపురం నుంచి వెంకట సత్యనారాయణ, జీవి సత్యనారాయణ, జయశ్రీరామ్ అనే వ్యక్తిగా
అలాగే సుబ్బారావు గారుగా ఈ ఆధ్వర్యంలో కుటుంబ వ్యవస్థ క్రమబద్ధీకరణ చేసే విధానం, మానవుడి ధర్మాన్ని సత్య శాంతి స్వరూపుడైనటువంటి పరమాత్మ రామచంద్రుడు ఆయన మాలాధారణ పేరుతో చక్కగా కుటుంబ వ్యవస్థను క్రమబద్ధం చేయాలని శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శాసనసభ మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆకాంక్షను వ్యక్తం చేశారు. గురువారం నాడు ఉగాది సందర్భంగా ఆయన స్వగృహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం శాసనసభ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం గావించిన బ్రాహ్మణులు, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నటువంటి భక్తులు వివిధ రాశులను బట్టి వారి ఆదాయ వ్యయాలను, ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణ అనుకూలతలు ఇత్యాది అంశాలను వెల్లడించారు. ధరలు స్థిరీకరణ ఉండి రానున్న సంవత్సర కాలమంతా సుఖంగా ఉంటుందని చెప్పారు. పంచాంగ శ్రవణం అనంతరం కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విజయపరంగా కొనసాగాలని ఆశిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా అధికారం చేపట్టి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన నేతృత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ఎవరికి ఎటువంటి కష్ట నష్టాలు కలగకుండా అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ పయనించాలని, అందుకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా నవనాయకులు అంటారు. అంటే నవనాయకులు అంటే పోర్ట్ఫోలియోస్ మనందరికీ తెలుసు. అంటే నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు పోర్ట్ఫోలియోస్ గురించి. మన శాస్త్రంలో కూడా 9 మంది ఉంటారు, 9 డిపార్ట్మెంట్స్. ఆ 9 డిపార్ట్మెంట్స్ లో కూడా ఒక 6 నియమించి ఉంచుతారు. ఆ 6కి ఈ 9 డిపార్ట్మెంట్లని కూడా అందిస్తూ మొట్టమొదటిగా ఈ సంవత్సరం ఈ ఉగాది పాడ్యమి తిథి రేవతి నక్షత్రం వెళ్ళి అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది. అంటే ఈ ఉగాది నవ సంవత్సరం పాడ్యమి నాడు ఈ రోజు అంటే గురువారం నాడు ప్రారంభమైంది. కాబట్టి ఈ గురువారం అంటే గురుడు. విజయనగరం కంటోన్మెంట్ లో శ్రీదేవి దండుమారమ్మ ఉత్సవాలు మార్చి 19 నుండి 24 వరకు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ వేడుకలను జ్యోతి ప్రజ్వలనం చేసి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఎస్పీ దంపతులతో పాటు అదనపు ఎస్పీ సౌమ్యలత దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి 22న సామూహిక కుంకుమార్చన, 24న వివిధ కళారూపాలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. ప్రతిరోజు భరతనాట్యం, బుర్రకథ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మార్చి 28న అన్న సమారాధనతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన భాష సంస్కృతులను భావితరాలకు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండపల్లి. ఉగాది పర్వదినం సందర్భంగా సంపత్ వినాయక నగర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. నిరుద్యోగ యువతికి కూటమి ప్రభుత్వం తీపి కబురు. ఉగాది కానుక జాబ్ క్యాలెండర్ విడుదల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు. అట్టహాసంగా విశాఖ జిల్లా ఉగాది వేడుకలు. పంచాంగ పఠనం చేసిన వేద పండితులు. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.